మౌన పోరాటం. ఇదిగో నీ షర్ట్. ఇన్నాళ్ళ నుంచి ఇస్త్రీ చేస్తున్నావు, ముడతలే పడకుండా ఇస్త్రీ చేయడం రావట్లేదు నీకు. నీ బట్టలు ఇస్త్రీ చేయడమే ఎక్కువ, మళ్ళీ వంకలు పెట్టడం కూడానా? నువ్వు ఎవరి పని చేస్తున్నావన్నది ముఖ్యం కాదు, చేసే పని పర్ఫెక్ట్ గా చెయ్యాలి. అబ్బచ్చా, నేర్పించు మరి. నేర్పిస్తాను, టైం వచ్చినప్పుడు అన్నీ నేర్పిస్తాను. మురారి, ఏంటి కొత్త అలవాటు? నీ షర్ట్ నువ్వు ఇస్త్రీ చేసుకోలేవా? అమ్మా, బాక్సింగ్ రింగ్ లో పెద్ద పెద్ద బస్తాదుల్ని ఇస్త్రీ చేస్తాను. నా షర్ట్లు ప్యాంట్లు ఒక లెక్క. అబ్బచ్చా, నేను చేసుకుంటాను అంటే వద్దు బావా, నేనే చేస్తాను అని తను తీసేసుకుందమ్మా. అత్తయ్య, అబద్ధం అత్తయ్య, అబద్ధం. ఈ ఇంట్లో ఎవరి పని వాళ్లే చేసుకోవాలి, బేసిక్ రూల్ మర్చిపోవద్దు. సారీ అమ్మా. రండి. మనల్ని చూడగానే ఆ దుర్గ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో ముందు మీరు వెళ్ళి విషయం చెప్పండి, సరేనా? తర్వాత మేము వస్తాం. సరే. ఇంతకీ ఎక్కడికి రా బయలుదేరావు? బాక్సింగ్ ప్రాక్టీస్ ఉందమ్మా, భరత్ నగర్ వెళ్ళాలి. సరే, బయలుదేరు. అలాగేమ్మా. దుర్గా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నా ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నావు. తను మనిషి అయితే కదమ్మా అర్థమయ్యేది. నేను మనిషి కాదు మృగమని తెలియచెప్పడానికే వచ్చాన్రా. కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలా పెద్దవాడివయ్యావు. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. రే, కన్న తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా? దుర్గా, నువ్వైనా కాస్త చెప్పు. నీ దగ్గర పద్ధతులు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ముందు మర్యాదగా బయటికి నడు. అసలు నేను ఎందుకు వచ్చానని అడగవా దుర్గా? అడగాల్సిన అవసరం నాకు లేదు, తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ అసలు లేదు. నువ్వు దయచేస్తే చాలా మంచిది. దుర్గా, అంత అహంకారం పనికిరాదు. అహంకారం నాది కాదు, నీది. మీ ఇంటికొచ్చానని చులకనగా చూడకు.
ఎవరిని ఎవరు చులకనగా చూశారో చరిత్రను అడిగితే చెప్తుంది. నువ్వు గతాన్ని మర్చిపోలేకపోతున్నావు. మర్చిపోయేంత చిన్న తప్పు చేశావా నువ్వు? అది కాదు దుర్గా, అసలు నేను ఎందుకు వచ్చానంటే ఏయ్ నేను చెప్తుంటే వినవా? ఇంకా ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావేంటి? ముందు నువ్వు బయటికి నాడు పదా. మురారి, మురారి నేను చెప్పేది విను, నేను చెప్పేది విను మురారి. ముందు బయటికెళ్ళు. మురారి నేను చెప్పేది కాస్త విను. కన్న తండ్రిని పట్టుకొని ఏమాత్రం మర్యాద లేకుండా మెడపట్టి బయటికి గిట్టుతావా? చెప్పినా వినకుండా పదే పదే మా వెంట పడుతున్నాడు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఏయ్ మీకేంటే మర్యాద? ఏయ్, నిన్ను! సువర్ణ ఆగు. నా కొడుకే కదా నన్ను గెంటింది, నాకేం బాధ లేదు, వదిలే. నీ కొడుకే కాదని నేనంటుంటే వినరా? మీ వాలకం మీదేనా? నువ్వెన్నిసార్లు కాదన్నా, మురారి నా కన్న కొడుకే. అందుకే నా కొడుకును చూసుకునే హక్కు నాకుంది, అందుకే వచ్చాను. బాధ్యత లేని మనుషులకు హక్కుల గురించి మాట్లాడే అర్హత ఉండదు. నీ పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకి వచ్చే హక్కు నాకు లేకపోవచ్చు, కానీ నా బిడ్డను కలుసుకునే హక్కు నాకుంది. నిన్ను కలుసుకోవడం, నీతో మాట్లాడటం నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. మురారి, నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకేం తెలియదో మాట్లాడుకో. దుర్గా, మురారి నా భర్తకు వారసుడని కోర్టే తీర్పిచ్చింది, మర్చిపోయావా? అయితే ఏంటి? ఆ తీర్పుని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? కోర్టు పేరు చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తారా? డిఎన్ఏ రిపోర్ట్ ని తారుమారు చేసి నువ్వు కోర్టులో గెలుచుండొచ్చు. అంత మాత్రాన మురారిపై నీకు సర్వ హక్కులు వచ్చాయని భ్రమపడకు. ఇంకొకసారి ఆ డిఎన్ఏ రిపోర్టును తప్పుపడితే కోర్టును తప్పుపట్టినట్టే దుర్గా. అయినా ఎవడో ఒక అనామకుణ్ణి కన్నబిడ్డగా ఒప్పుకోవడానికి ఈ రాజశేఖర్ పిచ్చోడేం కాదు. నాకు తెలుసు, నువ్వు పిచ్చోడివి కాదు, స్వార్థపరుడివి. ఇప్పుడు నువ్వు కొడుకు అనే బంధంతో దగ్గరవుతోంది కూడా ఏదో స్వార్థంతోనేనని నాకు తెలుసు. నీ ప్రతి ఆలోచనలోనూ పచ్చి స్వార్థం ఉంటుంది. నువ్వేసే ప్రతి అడుగులోనూ ఎదుటి వాళ్ళని ముంచేసే మోసం ఉంటుంది. తప్పుగా ఆలోచించే వాళ్లకు ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది దుర్గా. ఈ మాట మీలాంటి తప్పుడు మనుషులు అనకూడదు. ఇంకొక క్షణం కూడా మా ఇంటి ముందు మీరు ఉండడానికి వీల్లేదు. బయలుదేరండి. మురారి, నిన్ను మాట్లాడొద్దన్నానా? దుర్గా, నేను నా కొడుకుతో 2 రోజులు ప్రశాంతంగా గడపాలని వచ్చాను. ఓహో, ఇదా నీ ఆలోచన? అది కల్లో కూడా జరగని పని. నా బిడ్డ మీద గాని ఈ ఇంటి మీద గాని నీ నీడ పడ్డం కూడా నేను సహించను.
అంతగా నన్ను చూడాలనిపిస్తే ఒక లైఫ్ సైజ్ ఫోటో చేయించుకుని నీ ఇంట్లో పెట్టుకో. వాట్సాప్లో ఫోటో పంపిస్తాను. అంతేకాని ఇంకొకసారి ఇలా రాకండి. వెళ్ళండి. రేయ్, ఎదురుగానే కొడుకుండగా ఫోటో చూసుకుంటూ బ్రతకాల్సిన కర్మ నాకేంట్రా? చూడు దుర్గా, మీరు ఎన్నైనా చెప్పండి, ఏదైనా మాట్లాడండి, కానీ నేను మాత్రం నా కొడుకుతో ఉండి తీరాల్సిందే. నువ్వు ఒప్పుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. నీ పంతం ఎంతవరకు నేను చూస్తానుగా. ఏంటమ్మా ఇతని వరస ఇలా తయారయ్యాడు? ఒరిజినల్ స్వభావం ఎక్కడికి పోతుందిరా? వద్దనుకున్నా ఇలా బయటపడుతూనే ఉంటుంది. వీళ్ళ పద్ధతి నాకే నచ్చలేదత్తయ్య. పోలీసులకి ఫోన్ చేద్దాం. చేయండి, త్వరగా చేయండి. వాళ్లే వచ్చి మీకు న్యాయం చెప్తారులే. ఇంకా వీళ్ళతో మాటలేంటమ్మా? కాసేపుండి ఎండకి తట్టుకోలేక వీళ్ళ వెళ్ళిపోతారు. ముందు మనం లోపలికి వెళ్దాం రండి. నా లైఫ్ లో ఇంత అవమానం ఎప్పుడు ఫేస్ చేయలేదు. నేనేంటి, నా లెవెల్ ఏంటి? రాజారావు బహదూర్ భూపతి రాజా గారాల కూతుర్ని నేను. గేటు బయటకు బిచ్చగత్తెలా నిలబడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు. సువర్ణ, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిన అవమానం గురించి కాదు, ఫ్యూచర్లో జరగబోయే నష్టం గురించి. జరగబోయే నష్టం సంగతి తర్వాత. ఇంకాసేపు ఇక్కడే ఉంటే రోడ్డు మీద వచ్చిపోయే జనం మన చేతుల్లో చిల్లర వేస్తారు. ఇంకొక క్షణం కూడా మనం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పదండి పోదాం. ఆవేశపడకు సువర్ణ. కోపతాపాలతో మనమేం సాధించలేం. మనం కోరుకున్నది జరగాలంటే కొండంత సహనం ఉండాలి. మనకు మన వారసుడు ముఖ్యం, కోట్ల రూపాయల బిజినెస్ ముఖ్యం. ప్లాన్ వేసుకునే వచ్చాం. ప్లాన్ ప్రకారమే ముందుకెళ్దాం. కాస్త ఓపిక పట్టు. ద్వారకా, నువ్వు వంట చేస్తున్నావా? ఏందవంతి, నేనేదో మర్డర్ చేస్తున్నట్టు గంత ఆశ్చర్యపోతున్నావు? నీకెందుకు ఈ శ్రమ? మీల్స్ బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది కదా.
అనారోగ్యాన్ని ఎందుకు కొని తెచ్చుకోవడం? ఆల్రెడీ మీ బామ్మ తాతయ్య కాశీకి పోయేటప్పుడు చెప్పే పోయిండ్రు. ఆ? మా మనోరాలకి బయట ఫుడ్ పడదు బాబు, శ్రమ అనుకోకుండా కాస్త ఇంట్లోనే వంట చేసుకోండి అని. అయ్యో, మా వాళ్ళు ఆల్రెడీ నీకు క్లాస్ స్పీకర్ అన్నమాట. పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని క్లాస్ పీకడం అనుకుంటే ఎట్లా? బంగాళదుంపలు కట్ చేసిన, ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసిన తర్వాత ఏం చేయాలమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు ద్వారకా? అమ్మతో. అంటే అంటే ఇదిగో ఈ అమ్మతో. ఈవిడ అందరికీ అమ్మ, గూగుల్ తల్లి అంటారు. మనం ఏదడిగినా కాదనకుండా సమాధానం చెప్తుంది, సమస్త సమస్యలు తీరుస్తుంది. ద్వారకా, బాగానే మేనేజ్ చేస్తున్నావు. అవంతికి దొరకకుండా. దొరికితే కొరికేస్తుంది కదమ్మా. కొరకడం ఏంటి ద్వారకా? అదే, కూరగాయల్ని వంటగదిలా బయట ఉంచకూడదు, ఎలుకలు కొరుకుతాయి అంటున్నా. మార్కెట్ నుంచి తీసుకురాగానే కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మా ఇంట్లో ఎలుకలు లేవులే. ఎలుకలు లేకపోతే పిల్లులు, పిచ్చుకలు. నా కష్టం నీకు కామెడీగా అనిపిస్తుందా? కాని కాని అమ్మా, మూకెడ్లో నూనె పోసి చాలాసేపు అయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. తాలింపు గింజలు వేయి ద్వారకా. ఈడ వంటగదిలో చాలా రకాల గింజలున్నాయి, వాటిలో తాలింపు గింజల్ని గుర్తుపట్టడం ఎట్లమ్మా? ద్వారకా, ముందు ఆవాలు వెయ్యి. ఆవాలంటే తెలుసుగా? తెలుసు. ఇప్పుడు కరేపాకువే. తర్వాత పచ్చిమిరపకాయలు వేసే, ఉల్లిపాయలు వేసే, కొంచెం వాటర్ వేసి ఉడికించు. ఏంటి ద్వారకా? వెయిట్.
వాటర్ పొయ్యాలి కదమ్మా. ఓహో, ఓకే ఓకే. సూపర్ టేస్ట్ అమ్మా. ద్వారక బాగుందా? సూపర్ ఉంది. వంట ఫినిష్. ద్వారక చాలా బాగుంది. కర్రీ చాలా టేస్టీ. అవునా? అయితే బాగా తిను. ఆ? వాళ్ళని వదిలించుకోవడం అంత తేలికైన పని అనిపించట్లేదమ్మా. మంచిగా చెప్తే వాళ్ళు వినే మనుషులు కాదు అని పోలీసులకి కంప్లైంట్ చేయాల్సిందే. పోలీస్ కంప్లైంట్ మనమేనా ఇచ్చేది? అతనివ్వకుండా ఉంటాడంటావా? మేడం బయటికి రండి మేడం.